ఒకరోజు ఒక కాల్ వచ్చింది. హలో చెప్పండి అంటే, గాడ్ ఫాదర్ ఫిల్మ్ లో ఒక రోల్, తొందరగా రండి సెట్ కి అన్నారు. సరే రెడీ అయ్యేలోగా మీరు రేపు మార్నింగ్ రండి, స్క్రిప్ట్ పంపిస్తున్నాము అన్నారు. చూస్తే ఒక పేజీన్నర డైలాగ్ ఉంది. మొదలెట్టి నేర్చుకుంటున్నా. నెక్స్ట్ డే పలక్నామా ప్యాలెస్ లో షూటింగ్. ఆ పెద్ద ప్యాలెస్ ముందు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు. దాని ముందు నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మైక్ లో చెప్తున్నా, జర్నలిస్ట్ లాగా. డిఫికల్ట్ గా ఉన్నాయి పదజాలు, అవన్నీ పలకడం కష్టం. సెట్ కి వెళ్ళాను, నిలబెట్టారు. అందులో కొంచెం సెన్సేషనల్ డైలాగ్స్ ఉన్నాయి. వెంటనే మైక్ పెట్టేవాళ్ళు మైక్ పెడుతున్నారు, బెల్ట్ పెట్టేవాళ్ళు అంతా చూస్తున్నారు. ఆ టైంలో ఒక అతను వచ్చి లాస్ట్ లో కొంచెం డైలాగ్ మారింది, కొత్త డైలాగ్ అని చెప్పి ఇచ్చారు. తీసుకున్నా. లాస్ట్ పారాగ్రాఫ్ లో 3-4 లైన్లు చేంజ్ ఉంది. ఏంట్రా బాబు, జస్ట్ ఇంకా రోల్ అనేటట్టున్నారు. అప్పుడు ఇచ్చారు నాకు. నేను రాత్రంతా ప్రాక్టీస్ చేశా, ఒకటే టేక్ రావాలన్నట్టు. ఒకసారి ఇలా చూసుకున్నా, యాక్షన్ అనగానే టక్ టక్ ఒకటే టేక్ మొత్తం చెప్పేసారు. ఓకే గుడ్ నైస్ అన్నారు. జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి, సార్ భలే చెప్పారు సార్, ఒక్క టేక్ లో అయిపోయింది. గాడ్ ఫాదర్ రిలీజ్కి వస్తుంది, ఇంకా నాకు డబ్బింగ్ నుంచి కాల్ రావట్లేదు. నేను ఫోన్ చేసి, సార్ నాకు 2 సీన్లు ఉన్నాయి, ఏంటి సార్ ఇంకా డబ్బింగ్ కాల్ రాలేదు, రిలీజ్ అంటున్నారు అని. అది ఎడిటింగ్ లో తీస్తారండి. అవునా సరే అండి. అందులోనే ఒకటి ఏంటంటే, వెనకల నుంచి అరే బ్రహ్మ వస్తున్నారు రా అనగానే అందరం వెనక్కి తిరిగి చూస్తాం. అది కూడా ఉండింది. మొత్తం తీస్తారు అనుకున్నా. కానీ సినిమాలో చూస్తే అదొక్కటి ఉంది. జస్ట్ నేను తిరుగుతాను అంతే. ఎవరు చూసుంటారులే అదే అనుకున్నా. బట్ ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం చేసే రోజున చిరంజీవి గారు ఆ రోజు అక్కడికి వస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ తో గాడ్ ఫాదర్ నుంచి ఒక క్లిప్ వేశారనమాట. ఏంట్రా పిఎం వచ్చినా కూడా ఇంత హడావిడి ఉండదు, ఎవరు వస్తున్నారు, వస్తుంది బ్రహ్మ అని షఫీ అంటారు. అనగానే అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అందులో నేను కూడా తిరిగి, అది కూడా వచ్చింది. అది మీమ్స్ వాళ్ళు కట్ చేసేయడంతో అది టక్కని పైకి వచ్చింది. అరే చేసిన ఒక్క షాట్ కూడా మీమ్స్ వాళ్ళ వల్ల దే హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్. ఎక్కడెక్కడ నుంచి తీసుకొని వచ్చి కరెక్ట్ టైం చేస్తారు. ఇంట్రెస్టింగ్ మెమరీ విత్ గాడ్ ఫాదర్ ఫిల్మ్.